దగ్గర సాధన తీసుకున్నటువంటి సాధకులు కూడా చాలామంది శరీరాన్ని అలాగే కూర్చొని సాధన చేయటం, లేచిపోవటం, మీకు దానివల్ల ఏంటంటే శరీరంలో పైన ఉన్నటువంటి చక్రాలు ఏదో ఏయో 1-2 చక్రాలు ఎనర్జీస్ ఎక్కువ అవ్వటం, తక్కువ అవ్వటం, అలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్, కొంతమందికి సాధన చేసినప్పుడు ఎమోషనల్గా డిస్టర్బ్డ్గా ఉండటం, లేకపోతే కామానికి సంబంధించిన కోరికలు అధికమవటం, చికాకు, కోపం ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు సాధన చేసిన తర్వాత ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ముందల చేయాలా వెనకాల చేయాలా అంటారు. సాధన చేసిన తర్వాత చేయటం అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే సాధన చేసిన తర్వాత చక్రాస్ అనేవి ఎనర్జీస్ ఎగుడు దిగుడు అవటం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఒక గిన్నెలో, ఒక డబ్బాల్లో మనకి రైస్ పోసిన తర్వాత నిండిన తర్వాత అది సర్దుకోవటానికి కుదుపుతారు. కుదిపినప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ సమానం అవుతుంది, మళ్ళీ పోస్తారు. అంటే అలాగా మీ చేసేటువంటి ఎక్సర్సైజులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కుదిపినప్పుడు ఎక్కడ కూడా చక్రాల్లో ఎనర్జీ స్టక్ అవ్వకుండా కింద దాకా ప్రవహించి అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి కూడా ఎనర్జీ సమంగా షేర్ అవ్వటం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి ఇబ్బంది అనేది కలగదు.